డైమండ్స్ ఎత్తుకుండేకి వచ్చాను. చూడండి రాళ్ళు ఎట్లా ఉన్నాయి. మా ఊర్లోనే దొరుకుతాయి. ఊరు అడ్రస్ చెప్తాను. ముస్టూరు బత్తరపల్లి మండలం అనంతపూర్ డిస్టిక్. జొన్నగిరి దానికంటే ఉజ్జిరికర్రు దానికంటే ఇక్కడ రాయే హైలైట్గా ఉంటుంది. ఎందుకంటే మనం వెతికితే దొరుకుతాయి. ఎందుకంటే మన రాయి ఎందుకంటే కోట్లలో పోతుంది. 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు అట్లా. బయట రాయి ఇంత రేటు పోదు. ఎందుకు పోదంటే ఆ రాయి ఇక్కడ దొరికే రాయి ఎక్కడ దొరకదు. మన ఇండియాలోనే దొరకదు. మెయిన్ పవర్ఫుల్గా ఉంటుంది రాయి. నాకు దొరికితే అంటే అప్పుడప్పుడు దానాలు చేస్తా అంట. చూడండి ఎట్లుంది చూడండి. రాయి వేసినా కూడా సపరేట్గా డిఫరెంట్గా ఉంటుంది రాయి. అర్థమైందే. రాయిలోనే డిఫరెంట్ ఉంటుంది చూడండి. ఉందే డిఫరెంట్గా ఉందే. అది అప్పుడే వెరైటీగా వస్తుంది. అన్ని రాయిల్లో అది ఏర్పడుతుంది. మనం అలా పైన చూసుకుంటూ పోతే వజ్రం అనేది మీకే డిఫరెంట్ తెలుస్తుంది. రాయిలో ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి. అర్థమైందా? మనకే తెలుస్తుంది డిఫరెంట్గా ఉందా లేదా అని రాయి. ఇప్పుడు ఏం చేయాలి? డిఫరెంట్గా ఉండే రాయి తీసుకోవాలి. మనం తీసుకొని ఇట్లా పట్టుకున్నామంటే ఒక 5 నిమిషాలు చేగి అట్లా వణుకుతుంది. వణికి కింద పడేస్తాం. అట్లే దానికి ప్రాణం ఉన్నట్లప్పుడు 100% దొరుకుతాయి. మా ఊర్లో దొరకవు అనేది లేదు, కానీ ప్రయత్నం చేయాలి. సాధన చేస్తే అవుతుంది. మనం సాధన లేకుండా వచ్చిరా కానీ 2 రోజులకే వజ్రాలంటే దొరకవు. నాకు ఇది 33 వజ్రం దొరికింది. ఎందుకంటే నేను దాన ధర్మాలు ఎక్కువ చేస్తా అంట. అందరికీ దొరుకుతానే ఎవరికొరికి ఇచ్చేస్తా. వజ్రం అయితే నా దగ్గర ఎప్పుడు పెట్టుకోను. ఎందుకు పెట్టుకోను అనుకుంటే ఆరోగ్యం చెడిపోతుంది. మెయిన్ మనలో ఉండే కసి కోపం అనేది తగ్గుతుంది వజ్రం దొరికితే. ఎందుకంటే నెగ్లెక్ట్ అవుతాం. ఆ నెగ్లెక్ట్ వల్ల ఏమవుతుందంటే కలిసి యాక్టివేషన్ రాదు. అంటే మనలో ఉన్న పవర్, ఇమ్యూనిటీ పవర్ తగ్గుతూ వస్తుంది. మనం ఏం చేసినా పని చేసుకుంటూనే ఉండాలి. 360 రోజులు పని చేసుకున్నామంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇట్లా డైమండ్స్ అని దొరికినప్పుడు మనకు మొత్తం ఆరోగ్యం మొత్తం ఖరాబ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం? ఖరాబ్ అయిపోతే 60 ఏళ్ళు బతికేవాడు 40 ఏళ్ళకే తెచ్చిపోతాం. ఇప్పుడు నాకు 39. ఇది నేను అమ్ముకున్నాను అనుకో వస్తుంది 10 కోట్లు 20 కోట్లు వస్తుంది. కాదనిలే మనం డిమాండ్ బట్టి. మనం ఇట్లా పొట్టెళ్ళ కాడికంట గొర్రెల కాడికంట పోయామంటే ఆరోగ్యం బాగుంటుంది. అంతే కదా? చూడండి పొట్టెళ్ళ కాడికి వచ్చిన పొట్టెళ్ళలో 50 పెట్టుకొని మనిషి కూడా పొట్ట కూడా కరిగింది. నేను 70 కేజీలు ఉంటే 20 కేజీలు తగ్గిన. ఇప్పుడు 50 కేజీలకు వచ్చిన 2 నెలలకు. అదే మనం ఈ వజ్రం అమ్మినాను అనుకో చూడండి ఎట్లుంది చూడండి, మెరుస్తుంది. 30 కోట్లు వస్తుంది. ఏం చేస్తాం 30 కోట్లు? ఆ డబ్బులు ఎడబెట్టుకోవాలో కూడా నాకు తెలియదు. వేస్ట్ అయిపోతుంది పని. అందుకు నేను ఎప్పుడే కానీ డైమండ్స్ దొరికినా కానీ దాన ధర్మాలే ఎక్కువ చేస్తా అంట. గుళ్ళు కంట గోపురాల కంట అక్కడ ఇక్కడ ఇసిరి పడేస్తా అంట. అప్పుడప్పుడు దొరుకుతా ఉంటాయి నాకు. ఎందుకంటే మా ఊర్లోనే దొరికేది ఎక్కువ. ఏరుకుండేకి రోజు ఎంతమంది వస్తాను. వాటర్ ప్యాకెట్లు కానీ మొత్తం నీళ్ళ బాటిళ్ళు, వాటర్ ప్యాకెట్లు మొత్తం అన్నీ ఇక్కడే వేస్తా అంటారు తెచ్చుకొని. బిర్యానీలు. ఎందుకంటే 360 రోజులు వచ్చి వజ్రాలు ఎదుగులాడుతూ అంటారు. ఎప్పుడే కానీ ఇంతవరకు ఇక్కడ కవర్ అనేది లేదు. అట్లా అది వాటర్ ప్యాకెట్లు, కవర్లు, బాటళ్ళు అన్నీ వస్తుంటాయి. మనం ఏం చేస్తామంటే చూడండి ఆడొకరు ఏరుకుంటున్నాం. ఆడొక 3 ఫ్యామిలీ ఇలా వజ్రాలు ఏరుకుంటూనే ఉంటారు. అయితే ఎప్పుడు డైమండ్ అనేది ఏరుకోం. డైమండ్ మన దగ్గరికే వస్తుంది. ఏంటంటే మనము ఒక దీక్ష చేసి సాధన చేస్తే మన దగ్గరికి వచ్చేస్తుంది. 12 మార్నింగ్ రోజే బోగా అంట ఇట్లా చేసామంటే దీక్షలో ఆ వజ్రం మేడను కూడా మన కంటి చూపుకు కనబడుతుంది. ఒక కిలోమీటర్ లోపల కూడా కనుక్కోగలను నేను వజ్రం. అది ఎవరికంటే వాళ్ళంతా డిక్లేర్ చేయలేరు. మనం సాధన చేసి కొన్ని దీక్షలు చేసినాం, అందుకు మనకు దొరికింది. మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా కావాలంటే మెసేజ్ పెట్టండి. గుళ్ళకి ఇచ్చేస్తా వచ్చి ఆ రోజు దానం చేసేస్తా, ఉండిలోకి వేసేస్తా వచ్చి.